ఐపీఎల్ 2024 అట్టహాసంగా ఎంతో అంగరంగ వైభవంగా మొదలైంది. మొదటి మ్యాచ్ చెన్నైలో జరగడంతో సిఎస్కే అభిమానులతో స్టేడియం మొత్తం ఎల్లోమయమైంది. ఇక చెన్నై ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు పసందైన వినోదాన్ని అందించిందనే చెప్పాలి. ఆర్సీబీ మొదట్లో తడబడిన ఆ తర్వాత అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ ఇద్దరు కూడా చెలరేగడంతో ఆర్సీబీ 173 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ నుండి కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకున్న ధోని కీపర్ గా మాత్రం సత్తా చాటాడు. 42 ఏళ్ల వయసులో కూడా అతడు వికెట్ల వెనుక ఎంత చాకచక్యంగా వ్యవహరించాడో చూస్తే ఔరా అని అనకమానరు. ఈ మ్యాచ్ లో పొడవైన జట్టుతో ఎంట్రీ ఇచ్చి తన క్రికెట్ కెరీర్ ఆరంభాన్ని అభిమానులకు గుర్తు చేసిన ధోని ఈ మ్యాచ్ లో 2 కీపర్ క్యాచ్లు పట్టడమే కాకుండా ఆర్సీబీ ఇన్నింగ్స్ లో చివరి బంతికి అనుజ్ రావత్ ను రన్అట్ చేసి అదరగొట్టాడు. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి దినేష్ కార్తిక్, అనుజ్ రావత్ పరుగు కోసం ప్రయత్నించగా ధోని అండర్ ఆర్మ్ ఉపయోగించి వికెట్లను గురిచూసి కొట్టడంతో అనుజ్ రావత్ డైవ్ చేసినా కూడా అవుట్ అవ్వకుండా తప్పించుకోలేకపోయాడు. ఈ రన్అట్ చూసిన అభిమానులు మాత్రం 42 ఏళ్ల వయసులో ధోని ఫిట్నెస్ లెవెల్స్, కమిట్మెంట్, వికెట్ కీపింగ్ స్కిల్స్ అసాధారణం, క్రికెట్ కా సలార్ ధోని అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.